మకర రాశి వారికి శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఐశ్వర్య ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచారము చేయడం, ఒకవైపు వీరు మంచినీళ్ళను లాగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు వీరు. అంటే వీరికి తల్లిదండ్రుల ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, పూర్వజన్మ సుకృతం ద్వారా కానీ అనంతమైన సంపద, ఆనందానికి, విలాస జీవితానికి వీరే కేంద్ర బిందువులు. కనుక ఈ సంవత్సరము వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8, అంటే -6లోకి రాబోతున్నారు. కనుక వీరు ఏం గుర్తుపెట్టుకోగలగాలి? స్వీయ నియంత్రణ, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. విందులని, వినోదాలని, ఆర్భాటాలకు వెళ్ళారా? మీరు అప్పుల పాలు కావడమే కాకుండా కుటుంబాన్ని అస్తవ్యస్త పాలు చేయడం, క్రెడిట్ కార్డులో డబ్బులు గీయడం, డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి లోన్లు తేవడం, రెండూ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది చెందించే పరిస్థితి కనపడుతుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 2, శత్రువులు పొంచి ఉన్నారు. కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరికి తృతీయ స్థానాధిపతి రాజు అవ్వడం, దేవగురు బృహస్పతి అక్కడే శని భగవానుడు కూడా ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల వారితో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సత్ప్రవర్తన మీరు ఉండగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలంగా భావించగలగాలి. అర్ధాష్టమ రాశాధిపతి కుజుడు మంత్రివర్యులు అవ్వడం వలన ప్రభుత్వపు అధికారులతో ఎంతో సమన్వయం అవసరం. పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయశాఖలతో ఆచితూచి మీరు ఉండగలగాలి. అది కాకుండా దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు పట్టించాలి. వీరు ఈ సంవత్సరము ఇటువంటి పరిస్థితుల్లో 6వ తారీఖు 2వ నెల 2027 పుష్యమాస అమావాస్య శనివారము శ్రవణ నక్షత్ర సందర్భంగా ఆ రోజు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కనుక ఈ మకర రాశి జాతకులు శక్తి కలిగితే ఈ సంవత్సరం లోపల కళవు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం, తోమాల సేవలో పాల్గొనడం, అంగ ప్రదక్షిణ సేవలో పాల్గొనడం, అలాగనే అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయ దర్శనం వలన మీరు కుబేరులు అవుతారు. అలాగనే యమునా నది స్నాన సందర్భంగా గ్రహదోషాన్ని తొలగించుకొని స్వీయ నియంత్రణ ద్వారా అనంతమైన అదృష్టానికి మీరే కేంద్ర బిందువులు అవుతారు. కనుక 6వ స్థానంలో రాజు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. ఎప్పుడు రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. కనుక నిత్య ఆధ్యాత్మిక చింతన అవసరం. మనిషి శరీరంలోని మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనాథ, ఆజ్ఞ, షట్చక్రాలను నిత్యము అదుపులో ఉంచుకోవడం, మెడిటేషన్ చేయడము, వాటిని వికసింపజేసుకునేటువంటి శక్తిని చేయడము వలన సంపూర్ణ నిత్య ఆనందభరితంగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు సూర్య నమస్కారం అవసరం. ప్రతి శనివారం పూట ఉపవాసం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగా సినిమా రంగాల్లో ఉండబడిన వారు, డాక్టర్లు, అలాగనే న్యాయవాదులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా తగు జాగ్రత్తలు పట్టించడం చాలా అవసరం. కారులో ప్రయాణం చేసేటప్పుడు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోండి. బైకు ప్రయాణం చేసేవాడు తప్పక హెల్మెట్ పెట్టుకోండి. వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ధర్మ మార్గంలో మీరు ఉండగలిగినట్లయితే మంచి సువర్ణపు కాలాన్ని, జీవితాన్ని మీరు పొందబోతారు. లేకపోతే అనవసరమైన అప్పులు చేయడం, గొప్పలకు వెళ్ళి విందులని,
వినోదాలని మీరు ఉండగలిగినట్లయితే అనేక రకాలమైన సమస్యలతో సతమతమవడం, అనారోగ్యము, చర్మ వ్యాధులు, అలాగనే ఆహార ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, హోటల్ రంగ వ్యాపార కార్యక్రమాలు, నీటి సరఫరా రంగంలో ఉండబడిన వారు, అలాగనే వ్యవసాయ సోదరీమణులు కూడా వీలైనంత వరకు గౌరవ మర్యాదలతో ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే మీకు సువర్ణపు కాలంగా భావించాలి. లేకపోతే అప్పుల కాలమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి.